రక్షణ ఇప్పుడు సమస్య అంతా సమయం. అసలు చర్చ చేయడం లేదంటుంటే ఇంకా వాళ్ళకు సమయం ఇచ్చి ఎందుకు చేయాలి అని. మీరు వచ్చి చేయండి, మీకు ఎంత సమయం వస్తే అంత వస్తానే. అంటే వీళ్ళకి కౌన్సిల్లో కూడా ఇంకా రాను రాను తగ్గిపోతుంటుంది కదా. సరే ఇప్పుడు కౌన్సిల్ ఉన్నది ప్రశ్నించడానికో మాట్లాడడానికో, నెక్స్ట్ అంటే ఇంకా కనీసం ఏడాది వరకు కొంత వాయిస్ ఉంటుంది వాళ్ళకు. మొత్తం నిజమే మీరు అన్నది, అందులో సందేహం ఏం లేదు. కౌన్సిల్లో కూడా అది క్రమక్రమంగా మన బలంబులు బలహీనంబులగుతున్నవి అన్నట్టుగా అవి తగ్గుతాయి, అందులో సమస్య లేదు. పైగా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఉండరు. 6 ఇప్పటికే రాజీనామా చేశారు. ఆ రాజీనామాలు ఆమోదించి వాళ్ళని పంపిస్తున్నది కూడా జరగడం లేదు. ఇప్పుడు కౌన్సిల్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. చాలా ఆసక్తికరమైన చెప్తా నేను, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారేమో ఎవరైనా కానీ. రాజకీయ పార్టీలు తోట త్రిమూర్తులు మాట్లాడుతున్నారు. మీరు ప్రతిపక్షం లేని సభలో చెప్తే ఎట్లా? ప్రతిపక్షం లేని సభలో, ప్రతిపక్షం లేని సభ కాదు, ప్రతిపక్షం రాని సభ. ఆ పక్కన ఇంకో ఎమ్మెల్సీకో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే ప్రతిపక్షం లేకపోవటం ఏంటి? ప్రతిపక్షం ఉంది, మీకు ప్రతిపక్ష స్థానం ఇచ్చారు. సార్ చాలాసార్లు ఇద్దరే ఉన్నారు భారతీయ జనతా పార్టీకి లోక్సభలో, ఇద్దరే. లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీకి సిపిఐ సిపిఎంలకు చాలాసార్లు ఒక్కరే ఉంటారు. ఇప్పుడు ఎవరున్నారు? కూననేని సాంబశివరావు ఉన్నాడు, గతసారి అది కూడా లేదు. కాబట్టి ఓంకార్ ఒకడే ఉండేవాడు, వెంకయ్య నాయుడు ఒకడే ఉండేవాడు. వాళ్ళందరూ చేయలేదా? అది ఒకరో ఇద్దరో ఉంటే ఇంకా ఫోకస్. మీరు పార్లమెంట్ చూడండి, చంద్రశేఖరు, దేవగౌడ, ఇలాంటి బిజు పట్నాయక్ ఇలాంటి వాళ్ళు ఒక్కరే ఉండి వాళ్ళ వాయిస్ వినిపించి ఒక్కరున్నా కానీ. కరుణానిధి చేశాడండి, ఇందాక మనం కరుణానిధి అనుకున్నాం కదా. ఒకసారి ఆయన ఒక్కడే గెలిచాడు తమిళనాడు ఎన్నికల్లో. ఒక్కడే గెలిచినా ఏముందండి, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది కదా. సామెతలు డైలాగులు చాలా వాడుతుంటారు కదా. డైలాగులు ఇక్కడ ఆచరణలో చూపించాలి కదా సభకు వచ్చి. అది చేయట్లేదు. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యూహాత్మకమైన తప్పిదం ఏమంటే ఖచ్చితంగా శాసనసభకు రాకపోవటం. ఇంక అందులో ఆ వ్యూహాత్మక తప్పిదానికి ఆయన చాలా మూల్యం చెల్లిస్తున్నారు, ఇప్పటికే చెల్లిస్తున్నారు. ఆయన సభకు కనుక వస్తే ఎంత ఫోకస్ లభిస్తుంది, లేదా ఎంత దాని మీద దృష్టి ఉంటుంది, లేదా ఎంత రభస జరుగుతుంది, ఇవన్నీ అవి వస్తే తెలుస్తుంది. కానీ ఆయన హోదా లేకుండా రాను అన్నట్టుగా పెట్టుకున్నారు. ఆయన హోదా అనేది కేవలం సంఖ్యలో కాదు, మన సమర్థతలో, మన వాదనల్లో, మన అంశాలు లేవనెత్తడంలో ఉంటుంది. మరి ఇది బాగుందా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడకుండా ఇప్పుడేమో రోజు నేను మీడియాని పిలుస్తానంటే ఇది బాగుందా? మరి ఇది కూడా హోదా మార్పును సూచించట్లేదా? మీరు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారైనా 2 సార్లన్నా మీరు కానీ మోదీ గారు కానీ, ఢిల్లీలో మోదీ కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, అదే చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రేవంత్ రెడ్డి అయితే చిట్చాట్లు కూడా చేస్తారు. ఎంత బాగుంది. దానివల్ల ప్రజలకు ఎంత అవగాహన వస్తుంది, స్పష్టత వస్తుంది, మీ వ్యూ పాయింట్ తెలుస్తుంది. సో శాసనసభకు గౌరవం ఉంది, ఒక స్థానం ఉంది. రేపు మళ్ళీ అదే శాసనసభకి వెళ్ళాలి కదా. కాబట్టి భేషజాలకు పోయి ఒక రాంగ్ మెసేజ్ ఆయన ఇస్తున్నారు. పైగా ప్రజాస్వామ్యంలో వచ్చేసారి గెలుస్తారని ఎవరైనా చెక్ రాసి బ్లాంక్ చెక్ ఏమైనా ఇస్తారా? ఇప్పుడు మళ్ళీ ఎవరైనా గెలవచ్చు. 3 సార్ల నుంచి మోదీ గారు గెలుస్తున్నారు, రాహుల్ గాంధీ సభకు రావట్లేదా? ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంది, గత 2 సార్లు లేదు. గత 2 సార్లు లేనందుకు ఇప్పుడు రేటింగ్స్ జరిగితే రాహుల్ గాంధీ బెటర్ అని వస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత సంకోచం, అంత జంకు, లేకపోతే అంత అసలు అది మేము ఉంటే ఉండాలి లేకపోతే లేదు, అది కుదరదండి. సరే ఉన్నప్పుడు నడపడం పెద్ద ఇది కాదండి, లేనప్పుడు కూడా నడపడమే నాయకులకు, వాళ్ళ పటిమకు, వాళ్ళ సమర్థతకు, వాళ్ళ దీనికి అది సంకేతం అవుతుంది తప్ప ఉన్నప్పుడు ఏముందండి, అదే నడిపిస్తుంది. అధికార లాంఛనాలు, ప్రోటోకాల్స్ ఇవన్నీ అవే నడిపిస్తాయి ఇంకా ఒకసారి ఎన్నికైన తర్వాత. సార్ మరొక అంశం, సీఎం కేసుల చట్టాలు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్పై ఉన్న కేసుల అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆ కేసులు రచ్చ కొనసాగుతూనే ఉంది.